మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. Dates is a good for health as a individual and as a normal healthy person, but when it comes to our diabetes, then we have to look into our sugars again. ఖర్జూరం అనేది షుగర్ ని పెంచుతూ ఉంటుంది జనరల్ గా కూడా. కానీ అంటే జనరల్ గా అందరూ ఏమనుకుంటారు అంటే ఉపవాసాల టైంలో ఖర్జూరం తీసుకోవడం వల్ల మనకి షుగర్ అనేది లో అవ్వకుండా, అంటే తక్కువ అయిపోకుండా, మరీ పెరగకుండా ఉంచుతుంది, దానివల్ల ఇంకా లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి అనుకుంటారు. అది జనరల్ గా ఖర్జూరం అనేది రిచ్ ఇన్ ఫైబర్ అండి. ఫైబర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం దాంట్లో సుక్రోజ్ అంటే షుగర్ ఉంటుంది. అది కాకుండా మనకి ఐరన్ అనేది కూడా ఉంటుంది. సో దాని వల్ల మనకు ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో రోజులో 2 అంటే రోజు తప్పించి రోజు, లేదంటే 2 రోజులకు ఒకసారి 2 నుంచి 3 ఎండు ఖర్జూరాలు తీసుకోవడం వల్ల మీకు అలాంటి ఇబ్బందులు అనేవి ఉండదు. అది మంచిదండి. వన్స్ వీ కన్ఫర్మ్డ్ యాజ్ అ డయాబెటిక్, దెన్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ డేట్స్ అండి. అంటే ఖర్జూర గురించి మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఖర్జూరాలో షుగర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా మనము 2 నుంచి 3 రోజులకి, అంటే డయాబెటీస్ తో పాటుగా ఇంకా ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా కానివ్వండి, మెగాలోబ్లాస్టిక్ అనీమియా కానివ్వండి, అంటే అనీమియా అనేది మన రక్తహీనత, అంటే అది దాంట్లో షుగర్స్ తో సంబంధం లేకుండా రక్తహీనత అనేది పెరిగి, అది కాకుండా మనకి డయాబెటీస్ ఉన్నప్పుడు దాన్ని కూడా పోర్షన్ కంట్రోల్, అంటే మనకు రిక్వైర్డ్ అమౌంట్లో మనము రోజు తప్పించి రోజు ఎండు ఖర్జూర తీసుకున్నప్పుడు, లేదంటే నీళ్ళలో నానబెట్టి, లేదంటే పాల్లో నానబెట్టి తీసుకున్నప్పుడు మనకి ఇబ్బంది కలిగించదండి. అది కాకుండా ఖర్జూరం రెగ్యులర్ గా రోజుకు 3 నుంచి 4 తీసుకున్నప్పుడు, 5 తీసుకున్నప్పుడు షుగర్ అనేది అన్కంట్రోల్ గా ఉంటుంది. ఎందుకు అంటే దాంట్లో సూక్రోజ్ ఇస్ నథింగ్ బట్ ద షుగర్ అండి. ఆ షుగర్ మన డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచదు. దాని వల్ల షుగర్ స్పైక్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఖర్జూరాన్ని మితంగా తీసుకున్నప్పుడు అది మంచిది. ఇంత ముందు ఎపిసోడ్స్ లో మనం మాట్లాడుకున్నట్టుగా ఏంటంటే జెస్టేషనల్ డయాబెటీస్, ఆ టైంలో ఐరన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఖర్జూర నాట్ ఓన్లీ ఐరన్ అండి, నాట్ ఓన్లీ ఫైబర్ అండి, ఇట్ ఈస్ కంటైన్ మెగ్నీషియం అండి అండ్ పార్ట్ ఆఫ్ కాల్షియం ఆల్సో. సో కాబట్టి మనకి జెస్టేషనల్ డయాబెటీస్ టైంలో ఖర్జూరాలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే మనము జనరల్ గా ఐరన్, ఫోలిక్ యాసిడ్, వైటమిన్ B12 ఇలాంటివి సప్లిమెంటేషన్ ఇస్తుంటాం. కాబట్టి ఆ టైంలో మనకు ఫీటస్ గ్రోత్ కానివ్వండి, లేకపోతే మదర్ కానివ్వండి, వైటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, విచ్ ఇస్ అవి మెన్షన్డ్ యాజ్ వైటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ టైంలో కొంచెం ఫ్రీక్వెన్సీ పెంచుతూ, అది కూడా మనము ఎండు ఖర్జూరాని, అది కాకుండా ఇప్పుడు ఖర్జూరాల్లో కూడా చాలా టైప్స్ వస్తున్నాయండి. బెల్లంతో చేసినవని, దాని కాకుండా ఆర్గానిక్ అంటారు, అలా కాకుండా ఎండు ఖర్జూరం అంటారు కదా, దాన్ని మనం 2 లేదా 3 ఆ మోతాదులో తీసుకున్నప్పుడు మనకి ఇబ్బంది కలగకుండా ఐరన్ డెఫిషియన్సీ నుంచి కాపాడుకుంటూ షుగర్ ని కంట్రోల్ పెట్టుకుంటూ తీసుకోవచ్చు అండి. సో కొంతమంది ఉంటారు ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎగ్జాంపుల్ ద IT ఎంప్లాయీస్ అనుకోండి, లేకపోతే కూర్చుని పనిచేసే వాళ్ళు ఎవరైనా కూడా, సో మనకు షుగర్ ఉంది అని తెలిసి కూడా మనం తినడం, అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ లో ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. అలా అన్కంట్రోల్ గా తీసుకున్నప్పుడు షుగర్, అంటే స్వీట్స్ లో కూడా మనం జనరల్ గా డేట్ సిరప్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. డేట్స్ ని డేట్ గా తీసుకున్నప్పుడు ఇబ్బంది, ఖర్జూరంగా తీసుకున్నప్పుడు ఏమవ్వదండి. ఖర్జూరంగా కాకుండా దాన్ని ప్రాసెస్ చేసి దానికి షుగర్ సిరప్ యాడ్ చేసి దాన్ని ఇంకా మిగతా విధాలుగా, అంటే మిగతా రెసిపీస్ లో యూస్ చేసినప్పుడు ఖర్జూరం వల్ల ఇబ్బంది అనేది జరుగుతుంటుంది. సో కాబట్టి రోజులో, అంటే రోజు తప్పించి రోజు కానివ్వండి, ఇలా 2 రోజులకు ఒక్కోసారి కానివ్వండి, 2 నుంచి 3 ఖర్జూరాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది అనేది జరగదు. సో అది కూడా చిన్నపిల్లలు అనుకోండి, టైప్ 1 డయాబెటీస్ చిన్నపిల్లల్లో, సో మీరు ఖర్జూరాలు ఇవ్వచ్చు. దాంట్లో కూడా కార్బోహైడ్రేట్ కౌంట్స్ అనేది ఉంటుంది. మనము జనరల్ గా షుగర్ పేషెంట్స్ టైప్ 1 లో, లేదంటే అన్కంట్రోల్ డయాబెటీస్ లో
కార్బోహైడ్రేట్ కౌంటింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో షుగర్స్ అదే మనం మాట్లాడుతున్నప్పుడు డేట్స్ అంటే ఖర్జూరాల్లో కూడా మనకి కార్బోహైడ్రేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని కౌంట్ చేస్తూ వాటిని కంట్రోల్ చేసుకుంటూ పోర్షన్ కంట్రోల్ అనేది మెన్షన్ చేసి తీసుకున్నప్పుడు డేట్స్ తీసుకుంటే ఇబ్బంది జరగదండి. టైప్ 1 డయాబెటీస్ లో అయినా, టైప్ 2 డయాబెటీస్ లో అయినా, టైప్ 3 అంటే ఇన్సులిన్ డిపెండెంట్ లో కానివ్వండి, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ లో కానివ్వండి, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ లో కానివ్వండి, జెస్టేషనల్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో కానివ్వండి, మనం పోర్షన్ కంట్రోల్ చేస్తూ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా తీసుకున్నప్పుడు ఇబ్బంది జరుగుతుంది. అలా కాకుండా మనం ఇంత ముందు నుంచి మాట్లాడుకున్నట్టుగా స్వీట్స్ లో కానివ్వండి, అంటే స్వీట్స్ అనేవి తీసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కాకుండా మిగతా అంటే పొద్దున్న లేవగానే వేడి నీళ్ళలో కలిపి ముందు లెమన్, హనీ యూస్ చేస్తూ హాట్ వాటర్ లో తీసుకునే వాళ్ళు ఇప్పుడు హనీని తీసేసి డేట్ సిరప్ అని వాడుతున్నారు. ఇలాంటివి చేసినప్పుడు షుగర్ అనేది కంట్రోల్లో ఉండదండి. సో కాబట్టి చిన్నపిల్లలైనా, ప్రెగ్నెన్సీ ఉమెన్ అయినా, లేదంటే ఏజ్ పెరిగినప్పుడు జీరియాట్రిక్స్ అంటారు, పెద్దవాళ్ళైనా కూడా దాన్ని మితంగా తీసుకున్నప్పుడు అంటే చెప్పినట్టుగా ఆల్టర్నేట్ డేస్ కానివ్వండి, 2 రోజులకు ఒకసారి కానివ్వండి ఖర్జూరం తీసుకున్నప్పుడు ఐరన్ డెఫిషియన్సీ, మెగ్నీషియం ఇష్యూస్ రాకుండా మీకు షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. అది కాకుండా తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువగా తీసుకున్నప్పుడు ఖర్జూరం ఇబ్బంది అనేది పెరిగి షుగర్ అనేది అన్కంట్రోల్ అవుతూ ఉంటుందండి.